హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా బ్రహ్మదండి చెట్టు గురించి నేను చెప్పిన కాడ నుండి చాలా రకాల కాల్స్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి. శీఘ్రస్ఖలనాన్ని తగ్గించేందుకు ఈ బ్రహ్మదండి వేరు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చాలా మంది కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా అందులోనే అంటే బ్రహ్మదండి యొక్క చెట్టుకు సంబంధించి మరొక అయినటువంటి అద్భుతమైన చిట్కా శీఘ్రస్ఖలనానికి నేను చెప్తున్నానండి. దీనికి మనకు కావాల్సిందల్లా బ్రహ్మదండి చెట్టు యొక్క వేరుని నేను అప్పుడు బుగ్గన పెట్టుకొని కలిసినట్లయితే ఎక్కువ సమయం వీర్యం పడకుండా ఉంటుంది. ఆ వేరు తీయగానే వీర్యం అనేది పడిపోతుంది అని చెప్పడం జరిగింది. చాలా మంది కూడా దొరికిన వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేసిందని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగానే ఇప్పుడు బ్రహ్మదండి చెట్టు యొక్క వేరును తీసుకొని దాన్ని పైన తొడిమలాగా వస్తుందండి. వేరుకే తొడిమలాగా వస్తుంది. లోపల వేరు ఉంటుంది, పైన బెరడు లాగా ఉంటుంది. ఆ బెరడును తీసుకోవాలి. ఓకేనా? చెట్టు యొక్క కొంచెం పెద్దగా ఉన్నటువంటి చెట్టు ఏది తీసుకున్నా సరే దాని వేరు అనేది వేరులా కాకుండా వేరు పైన మళ్ళీ బెరడు ఉంటుందండి. దీనికి అదే దాని ప్రత్యేకత. ఈ బెరడును తీసుకోండి. ఓకే, మంచి బెరడు లాగా వస్తుంది. బెరడును తీసుకొని మెత్తగా దంచండి. మెత్తగా దంచిన తర్వాత దాని యొక్క రసాన్ని తీసి దానిని ఒక అర చెంచా తేనెలో కనుక కలుపుకొని అంగం పైన మసాజ్ చేసుకోవాలి. ఎప్పుడు కలవడానికి ఒక గంట ముందు మసాజ్ చేసుకొని ఒక గంట సేపు దానికి ఒక క్లాత్తో కనుక కట్టి ఉంచుకొని తిరిగి శుభ్రపరచుకొని మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే కనుక ఎక్కువసేపు సమయం అనేది తిరిగి మీరు పొందడం అనేది జరుగుతుంది. సో ఇది బుగ్గన పెట్టుకుంటూ కూడా ఈ చిట్కా కూడా ఫాలో అవ్వచ్చు. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు ఉండవు. బ్రహ్మదండి చెట్టు అనేది ఆయుర్వేదంలో కొన్ని వందల రకాల వ్యాధులను క్యూర్ చేయడానికి మేము ఉపయోగిస్తూ ఉంటాము. సహజంగా మేము ఇచ్చే ఈ లైంగిక సమస్యలకు కూడా బ్రహ్మదండి చెట్టు యొక్క ఆకుల చూర్ణము, వేర్ల చూర్ణాన్ని కూడా మేము సహజంగానే వాడుతూ ఉంటాము. ఎందుకంటే దాని యొక్క లక్షణాలు అలా ఉంటాయి. అది శరీరం యొక్క హార్మోన్ ని ఇన్బ్యాలెన్సింగ్ కాకుండా చేస్తుంది. నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా సరే నాలుక మీద పెడితే అది శరీరం అంతా చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందండి. అది నాలుక యొక్క స్పెషాలిటీ. చాలా మందికి తెలుసు మనం నాలుక కేవలం రుచి కొరకు ఉపయోగిస్తామని. కాదండి, నాలుకకు మెదడుకు చాలా దగ్గర గ్యాప్ ఉంటుంది. కాబట్టి మీరు నాలుక మీద ఏది పెట్టినా అది చాలా త్వరగా శరీరం అంతటా మెదడుకు మొత్తానికి వ్యాప్తి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం సైనైడ్ తీసుకోండి. జస్ట్ నాలుక మీద టచ్ చేయగానే గొంతులో కూడా పోతామో లేదో ఇమ్మీడియట్ గా మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. అది మనం సహజంగానే చూస్తూ ఉంటాము. సో అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చాలా రకాలైన మెడిసిన్స్ కూడా ఓకేనా. సో జస్ట్ చప్పరిస్తే చాలు అని అంటున్నారు. ఇది చప్పరించడం వల్లనే దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఈ మృదువుగా ఉన్నటువంటి నాలుక యొక్క నరాలు అనేటివి చాలా త్వరగా మెదడుకు పంపించడం అనేది జరుగుతుంటుంది. సో అందువల్లనే మనకు రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది అని నేను చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మనము దీన్ని బుగ్గన పెట్టుకుంటామో దాని యొక్క ఎఫెక్ట్ అనేది నాలుక ద్వారా మెదడుకు వెళ్ళిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల నరాలకు మంచి బలం కూడా చేకూరుతూ ఉంటుంది. సో అందుకనే బుగ్గన పెట్టుకోవాలని చెప్పేది. చాలా మంది కూడా చాలా రకాలైన డౌట్స్ దీని మీద అడుగుతున్నారండి. చాలా మందికి చెప్తున్నాను, బట్ అయినా కూడా నాకు కామెంట్స్ చేస్తున్నారు, వాట్సాప్ లో అడుగుతున్నారు. కాబట్టి మళ్ళీ ఈ వీడియోని తీయడం జరిగింది. రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. దీన్ని బుగ్గన పెట్టుకొని ఉపయోగించుకోండి, లేదంటే నేను చెప్పినట్టుగా దంచి రసం తీసుకొని తేనెలో కలుపుకొని అంగం మీద రాసుకొని కూడా కలవడానికి గంట ముందు కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ సమస్యలు ఇంకా ఏమైనా ఎక్కువగా ఉండి అంగస్తంభన సమస్యలు కానివ్వండి, ఇంకా మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సహజంగా దీనికి మెడిసిన్ కూడా కోర్సు లాగా ఉంటుందండి. 4 months కోర్సు లాగా ఇస్తాము. సో దానికి కావాల్సినటువంటి పౌడరు, అదేవిధంగా మాత్రలు, ఆయిల్ అన్ని అందిస్తాము. అది వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్ బట్టి మేము తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మళ్ళీ మీకు ఎక్కడ కూడా దొరకవు. అండ్ మీకు ఎలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయండి. అండ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి వాట్సాప్ది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.